ఎవడైనా తమ్ముడు నువ్వు రాసింది తప్పు అంటే అని రిటర్న్ లిఖిత పూర్వకంగా ఇస్తే మేము దాన్ని రిజైండర్ అని వేస్తాం, ఖండన అని వేస్తాం. అంత వెసులుబాటు లేకపోతే వార్త పబ్లిష్ అయిన తర్వాత ఖండన వస్తే ఆ ఖండన రాస్తాం. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. నీకు ఖండన ఇచ్చిన చలనం లేదు. నువ్వు రాసింది తప్పురా అన్నా నీకు సిగ్గు లేదు. నువ్వు రాసింది తప్పురా అని రెండోసారి మూడోసారి చెప్పినా నీకు బుద్ధి రాదు. ఇంకేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి వచ్చి అంత నీచమైన ఆరోపణలు మళ్ళీ 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 చేశాడు. ఇప్పుడు మళ్ళీ పేర్ని నాని వచ్చి ఏమంటాడు? ఎవరి అకౌంట్ లో నుంచి కట్టావు అని అడుగుతున్నాడు. పేర్ని నాని సివిల్ సప్లైస్ గోడౌన్లో ఎన్ని బస్తాలు పెట్టావు? పీడిఎస్ రైస్ ఎన్ని బస్తాలు పెట్టావు? ఒక్కసారి పట్టుకున్నారు కదా. అంతకు ముందు పట్టుకోక ముందు ఎన్నిసార్లు పంపించావు? ఎన్నిసార్లు అక్రమ రవాణా చేశావు? కాకినాడ పోర్టుకు పంపించావా? వైజాగ్ పోర్టుకు పంపించావా? ఏ పోర్టుకు పంపించావు? అసలు నీ భార్య పేరు మీద దానికి గోడౌన్ లైసెన్స్ ఎందుకు తీసుకున్నావు? నీ పేరు మీద తీసుకోవచ్చు కదా. అంటే నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి అక్రమాలు చేస్తే పట్టుబడితే మంత్రి పదవి పోతుందని మీ ఆవిడ పేరు పెట్టావా? ఎందుకు పెట్టావు? గోడౌన్ లో బస్తాలు ఎటమాయమైనాయి? రేషన్ బియ్యం బస్తాలు నువ్వు తీసావా? మీ అబ్బాయి తీసాడా? లేదు గోడౌన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు తీసారా? ఎవరు తీశారు అని ఇప్పుడు నేను అడిగితే ఎట్లా ఉంటుంది?